మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే పోలింగ్ ఒక్కరోజు ముందు జరిగిన ఘటనలు ఈ ఎలక్షన్స్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా మార్చేశాయి. మహారాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఓటర్లకు డబ్బు పంచుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం, ఆ తర్వాత బారామతి ఎంపీ సుప్రియా సులేకి బిట్ కాయిన్ స్కామ్ లో సంబంధం ఉందని బీజేపీ నేత ఆడియో క్లిప్స్ ని రిలీజ్ చేయడంతో ఎలక్షన్ హీట్ మరింత పెరిగింది. అసలు మ్యాటర్ ఏంటంటే మహారాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి వినోద్ తావడే ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నట్లు ఉన్న ఒక వీడియోని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది జరిగిన కొన్ని గంటలకే ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది కొన్ని ఆడియో క్లిప్లని వినిపించి ఎన్సీపీ ఎస్పీ లీడర్ బారామతి ఎంపీ సుప్రియా సులే, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అక్రమ బిట్ కాయిన్ లావాదేవీలకు పాల్పడ్డారని ఆరోపించారు. నిజానికి ఇది ఇప్పుడు జరిగిన విషయం కాదు, 2018 నాటి కేసు. ఈ కేసులో సుప్రియా సులే, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలేకి సంబంధం ఉందని రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రవీంద్రనాథ్ పటేల్ ఆరోపణలు చేయగా బీజేపీ వాటిని హైలైట్ చేసింది. పూణే పోలీసులు 2018లో దాఖలైన కొన్ని క్రిప్టో కరెన్సీ కేసులను పరిశోధించడానికి ఐపీఎస్ నుంచి రిటైర్ అయిన తనను నియమించారని రవీంద్రనాథ్ పటేల్ అన్నారు. అయితే ఆ తర్వాత తనను అరెస్టు చేశారని, 14 నెలల పాటు జైల్లో ఉంచారని ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఆడిట్ సంస్థ ఉద్యోగి గౌరవ్ మెహతా ఈ కేసు దర్యాప్తు గురించి ఈ మధ్య తనకు కొన్ని విషయాలు తెలియజేసినట్లు తెలిపారు. 2018లో బిట్ కాయిన్ల డీలర్ అయిన అమిత్ భరద్వాజ్ ను అరెస్ట్ చేసినప్పుడు అతని వద్ద ఉన్న క్రిప్టో కరెన్సీ హార్డ్వేర్ వ్యాలెట్ ను అప్పటి కమిషనర్ అమితాబ్ గుప్తా మార్చేశారని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించిన అప్పటి డీజీపీ భాగ్యశ్రీ నౌటికేకు హస్తం కూడా ఉందని, వాళ్ళని తప్పించేందుకే తనను ఇరికించినట్లు గౌరవ్ మెహతా చెప్పారని రవీంద్రనాథ్ పటేల్ అన్నారు. అయితే కాంగ్రెస్ క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ లోని బిట్ కాయిన్లను క్యాష్ గా మార్చేసి మహారాష్ట్ర ఎన్నికల ఫండింగ్ కోసం వాడుకుందని ఆయన ఆరోపించారు. ఇందుకు ఆధారమని చెప్తూ బీజేపీ ఎంపీ శుభేందు త్రివేది ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఓ వాయిస్ నోట్ ని రిలీజ్ చేశారు. అయితే బారామతిలో తన ఓటు హక్కును వినియోగించుకున్న సుప్రియా సులే క్రిప్టో కరెన్సీ స్కామ్ లో తనపై వస్తున్న ఆరోపణలు ఖండించారు. బీజేపీ సమర్పించిన ఆడియో క్లిప్ లో తన వాయిస్ లేదని అన్నారు. బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేదికి పరువు నష్టం దావా నోటీసులు పంపినట్లు చెప్పారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సుప్రియా సులే కజిన్ అయిన అజిత్ పవార్ మాత్రం ఆ ఆడియో క్లిప్ లో ఒక వాయిస్ మాత్రం సుప్రియా సులేదేనని అన్నారు. ఈ కేసుపై దర్యాప్తు జరిపించాలని కోరారు. దర్యాప్తు గురించి పక్కన పెడితే ఈ ఇష్యూ మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఎంత ఎఫెక్ట్ చూపించిందనేది తెలియాలంటే రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.